అన్న పరిపాలిస్తుంటే ఓర్వలేక ప్యాకేజీకి అమ్ముడుపోయి వైఎస్ షర్మిల ఏపీలో చేస్తున్న రాజకీయం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడం కోసం న్యాయ సాధన పేరుతో తిరుపతిలో కాంగ్రెస్ పార్టీ ఇవాళ భారీ బహిరంగ సభ నిర్వహించబోతోంది. ఏఎస్పీ తారక రామ స్టేడియం నుంచి అయితే 10 ఏళ్ల కిందట నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను 10 ఏళ్ల పాటు ఇస్తామని వాగ్దానం చేశారో అదే స్టేడియంలో నిర్వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా డిక్లరేషన్ తేనుంది. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం సాధ్యమవుతుందో లేదో తర్వాత సంగతి. కానీ ప్రత్యేక హోదా అనే మాట ప్రజల్లో నిత్యం నానుతూ ఉండే పరిస్థితి అయితే షర్మిల వల్ల సజీవంగా ఉంది. ప్రత్యేక హోదా నినాదాన్ని ఇంకాస్త ఘాటుగా వినిపించడానికి తిరుపతి వేదికగా పెద్ద సభ నిర్వహించడం అందరికీ సంతోషమే. అయితే తెలుగు ప్రజలు వైఎస్ షర్మిల నుంచి కోరుకుంటున్నది ఒక్కటే, కనీసం ఈ సభలో అయినా నిజాయితీగా మాట్లాడాలని అంటున్నారు. షర్మిల ఏపీసీసీ సారథిగా బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి ప్రత్యేక హోదా మాట చెబుతూనే ఉన్నారు. అయితే ప్రతి సందర్భంలోనూ వైఎస్ జగన్ను నిందించడానికి ఆమె ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. జగన్మోహన్ రెడ్డికి పడే ఓట్లను చీల్చి ఆ మేరకు చంద్రబాబు నాయుడుకు మేలు చేయడమే జీవిత లక్ష్యం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ప్రత్యేక హోదా విషయంలో తమ పార్టీ విధానం ఏమిటో జగన్ చాలా స్పష్టంగా చెప్పారు. 25 మంది ఎంపీలను ఇవ్వండి, కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధించుకు వస్తానని 2019 ఎన్నికల సందర్భంగా చెప్పిన మాటను ఆయన స్వయంగా ఒప్పుకున్నారు. అయితే లోక్సభలో తమ బలం మీద ఆధారపడాల్సి వచ్చేలా ప్రభుత్వం ఏర్పడితే చిటికెలో హోదా సాధించగలమనే నమ్మకంతోనే ఆ రోజున ఆ ప్రకటన చేసినట్లుగా ఆయన తేటతెల్లం చేశారు. కేంద్రంలో ఒక్క బీజేపీకే పూర్తి మెజారిటీ ఉండేలా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేంద్రాన్ని బతిమలాడడం తప్ప ఒత్తిడి చేయలేని స్థితి. ఆ విషయాన్ని ఆయన చాలా విపులంగా బహిరంగ వేదిక మీదనే చెప్పారు. ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి ఆయన ప్రత్యేక హోదా కోసం కేంద్రానికి విన్నవిస్తూనే ఉన్నారు. ఫలితం లేదు. ఇంకా సూటిగా చెప్పాలంటే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మైనారిటీలో పడితే తప్ప, మన ఎంపీల బలం మీద ఆధారపడితే తప్ప హోదా రాదని, వచ్చే ఎన్నికల్లో అయినా వాళ్లకు తక్కువ సీట్లు రావాలని కోరుకుందామని కూడా జగన్ బహిరంగంగా చెప్పారు. ఇలాంటి జగన్ను షర్మిల తప్పుపడుతున్నారు. హోదా కోసం ఏం చేయడం లేదని తిడుతున్నారు. అదే సమయంలో 2014 నుంచి మోదీ సర్కారులో భాగంగా ఉంటూ మంత్రి పదవులు అనుభవిస్తూ ప్రత్యేక హోదా కోసం పోరాడే వాళ్ల మీద కేసులు పెట్టి వేధించారు. హోదా డిమాండ్ను మంటగలిపేసి డబ్బులు స్వాహా చేయడానికి ప్యాకేజీ పాట పాడారు. అది కూడా సాధించకుండా చేతకానితనం చూపించుకున్నారు. కానీ ఇవేమీ షర్మిల మాట్లాడడం లేదు. కేవలం జగన్ను నిందించడానికే ఆమె పరిమితమవుతున్నారు. అందుకే తిరుపతిలో ఇంత భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్న ఈ సందర్భంలోనైనా షర్మిల కాస్త నిజాయితీగా మాట్లాడితే బాగుంటుందని ప్రజలు కోరుకుంటున్నారు.